నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సమష్టిగా జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడం, సంతోష సౌభాగ్యాల్ని ఐక్యంగా అందుకోవటం పండుగల పరమలక్ష్యం. ఆ లక్ష్యం సంక్రాంతి సంబరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముచ్చటైన 3 పండుగల సమాహారంగా సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. భోగి పండుగ భోగభాగ్యాల్ని అందిస్తే సంక్రాంతి మన జీవన పయనంలో కొత్త కాంతుల్ని నింపుతుంది. కనుమ కలిసిమెలిసి ఉండమని ప్రబోధిస్తుంది. మొత్తంగా సంక్రాంతి సందడి ఎన్నో సంస్కృతి సంప్రదాయాలు, ఆధ్యాత్మిక నేపథ్యాలు, ప్రకృతి రహస్యాల కలబోత. ఈ నేపథ్యంలో తెలుగుదనం పల్లవించే శుభ సంక్రాంతిపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, తెలుగు వేదకవి, సినీ గేయ రచయిత; డాక్టర్ మైలోపి శ్రీనివాసరావు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆంగ్ల గ్రంథానువాదకులు, అనేక గ్రంథ రచయిత; డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు, ప్రసిద్ధ జ్యోతిష్య పండితులు, తెలుగు విశ్వవిద్యాలయ జ్యోతిష శాఖ అధిపతి. మైలోపి శ్రీనివాసరావు గారు, నిన్న భోగి పండుగ జరుపుకున్నాం, ఈరోజు సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం, రేపు కనుమ పండుగను జరుపుకోబోతున్నాం. మరి ఈ సంక్రాంతి సంబరాల్ని, సంక్రాంతి సందడిని ముచ్చటగా 3 రోజుల పాటు విభజించుకొని నిర్వహించుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? నిన్న జరుపుకున్న భోగి కేవలం ఇంట్లో అనవసరంగా మిగిలిపోయిన కర్రలన్నింటినీ ఓ చోట చలిమంట వేసుకున్నట్టు కాదు. ఏ హేమంత ఋతువులో చలి మంచు బాగా వస్తుందో దానికి క్రిములు, కృములు అని 2 జాతులు ఉంటాయి. వాతావరణం మొత్తం అంతా కూడా వ్యాధిమయంగా చేసేవి కృములైతే, శరీరంలో వ్యక్తికి వ్యాధిని కలగజేసేవి క్రిములు. ఈ క్రిమిజాతి పోవాలి అంటే ఒక మంట వేయాలి. ఆ మంటకి వాటంతట అవే ఆకర్షింపబడి వాటంతట అవే మరణిస్తాయి. 1. 2, ఇంట్లో పాత కర్రలన్నీ తెచ్చి వేసేయకూడదు. భోగి మంట దాని పరమార్థం అది కాదు అని అనుకున్నాం. మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, బిల్వం అంటే మారేడు, ఉత్తరేణి మొదలైనటువంటి ముఖ్యమైన దేవతా సమిధులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఔషధీ శక్తి ఉంటుంది. ఆ ఔషధీ శక్తి నిండినటువంటి సమిధుల్ని పెట్టి మధ్యలో హారతి కర్పూరాన్ని పెట్టి వెలిగించి అగ్నిదేవుడిని చత్వారి శృంగ అనేటువంటి ప్రత్యేక మంత్రంతో స్తుతించి ప్రదక్షిణని చేసి ఆ తరువాత మామూలుగా ఇవన్నీ చేస్తారు. ఎందుకు ఇది? వాతావరణ కాలుష్యాన్ని హరింపచేయడం దాంట్లో ఉండే ప్రధాన లక్ష్యం. భోగి సామాన్యమైంది కాదు. 3, ఈవేళ ఏ మంటనైతే మనం చూస్తున్నామో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమిధిని వేస్తుంటే ఇలా మంట యొక్క ఉగ్రత, జ్వాలా ఉష్ణత, జ్వాలా ఆధిక్యం అంటే మంట యొక్క పెరుగుదల కనిపిస్తుందో అలా రేపటి రోజున మాఘ శుద్ధ సప్తమి నాడు ఏ రథసప్తమి సూర్యుని యొక్క జయంతి వస్తుందో అక్కడి నుంచి ఇంకా లోకంలో ఉష్ణత పెరుగుతూ 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 వెడుతుంది అని రేపటి నుంచి ఈవేళ కనిపించేటటువంటి ఈ మంటల సూర్యుడు పెద్ద మంటగా ఉత్తర అయనాన్ని చేసి ప్రవేశిస్తాడని ఒక సూచన చేస్తుంది భోగి మంట. మరి యోగ శాస్త్రపరంగా ఈ సంక్రాంతి ప్రాముఖ్యాన్ని, ప్రాధాన్యతని ఏ విధంగా విశ్లేషించుకోవాలి? మనకి దేశంలో కనిపించేటటువంటి ఏ పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయో అవన్నీ శరీరంలోనే ఉన్నాయి. ఎక్కడో కొత్తగా ఉన్నాయని అక్కడికి తిరగాల్సిన అవసరం లేదంటారు పెద్దలు. ఇది కాస్త వేరు విధంగా అనిపించవచ్చు మాట. కానీ మనకి ఏ వెన్నెముక ఉందో అది ధనుస్సు, నిజమైన ధనుస్సు అదే. కాబట్టి పుష్యమాసానికి ధనుర్మాసం అని పేరు. ఏ సూర్యశక్తి ఉందో అది సంపూర్ణంగా ధనుస్సులో చేరేటటువంటి మాసం. అంటే అద్భుతమైనటువంటి బుద్ధిశక్తిని ప్రకోపింపజేసేటటువంటి మాసం. ఈ పుష్యమాసంలో ఆ విధమైన యోగపరమైన సాధనని కానీ చేసినట్టయితే మార్గశీర్షం నుంచి ప్రారంభింపబడ్డ యోగ సాధన పుష్యంలో విజృంభితమై మరింక అధికమై ఖచ్చితంగా పరమేశ్వర లీనాన్ని, పరమేశ్వర ఐక్యాన్ని చెందించేదిగా అవుతుందని. అందుకనే అది శూన్యమాసం అనడానికి కారణం. మానుషమైనటువంటి శుభకార్యాలు ఉండవు కానీ దైవ కార్యాలు అన్నీ మాత్రం ఉంటాయి. జొన్నవిత్తుల గారు, తెలుగువారు నిర్వహించుకునే పండుగలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైనది. మరి పెద్ద పండుగగా వ్యవహరించే ఈ సంక్రాంతి పండుగ ప్రాధాన్యత ఏమిటి? ప్రధానంగా మన ఇళ్లకు ధాన్యరాశులు తరలి వచ్చేటువంటి తరుణం ఇది.
అందరికీ కూడా ఆనందాన్ని కలిగించే అంశం. కొన్ని నెలల పాటు కష్టపడి భూమిలో విత్తనాలు నాటి ఎన్నెన్నో విధాలుగా ఆ పైరును రక్షించి ఆ పైరు నుండి మళ్ళీ ధాన్యం దిగుబడి జరిగితే దాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా ఆనందిస్తారు. ఎవరైనా తన కష్టానికి ఫలం సుస్పష్టంగా కనిపిస్తున్నది. ఈ సందర్భంగా బంధువర్గానందరినీ కూడా ఆహ్వానిస్తారు. మన దగ్గర ₹1 చేరినప్పుడే చక్కగా విందు వినోదాలు ఏమన్నా మనం చేయగలుగుతాం. అలా అల్లుళ్ళని పిలవటం, అనేక విద్వత్ సభలు, కళాకారుల్ని పోషించటం, తనకు ఈ కష్టంలో పాలు పంచుకున్నటువంటి వారు ఈ శ్రమలో భాగస్వాములై ఇంత ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చినటువంటి వారందరికీ కూడా వారి వారి కష్టానికి తగినట్టుగా ఆ ప్రతిఫలాన్ని అందించటం, ఇది ఒక పరమాద్భుతమైనటువంటి వ్యవస్థని రూపకల్పన చేస్తూ సంక్రాంతిని కేంద్రంగా తీసుకుని మన పూర్వులు చేశారు. ఈ సందర్భంగా పూజలు పునస్కారాల దగ్గర నుండి ఈ సమయంలో ఉండే వాతావరణాన్ని బట్టి మనం ఎన్నెన్ని విధాలుగా మసులుకోవాలో అన్నిటినీ చాలా చక్కగా విడమర్చి చెప్పారు. బాలబాలికల దగ్గర నుండి వృద్ధుల వరకు అందరినీ కూడా వారి వారి స్థాయికి తగినట్టుగా ఏ పనులు చేయాలో చక్కగా నిర్దేశించారు. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ప్రకృతి నవ్య శోభని సంతరించుకున్న వేళ తెలుగు లోగిళ్లలోకి సంక్రాంతి లక్ష్మి స్వాగతం అంటూ ఆహ్వానం పలుకుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఖగోళ శాస్త్రపరంగా ఈ పండుగకున్న ప్రాధాన్యత ఏంటి? మకర సంక్రమణానికి సంక్రాంతికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? సామాన్యంగా సంక్రాంతి అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి సూర్యుడు సంక్రమించటం అని అర్థం. అయితే సూర్యుడిని సూర్యనారాయణుడు అని పిలుస్తాం. నారాయణుడు అధిపతిగా కలిగినటువంటి నక్షత్రంగా మనం శ్రవణాన్ని చెప్తాం. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నక్షత్రం శ్రవణం అని కూడా అంటుంటాం. ఆ శ్రవణం అనేటువంటి నక్షత్రము మకర రాశిలో ఉంది. ఆ రాశిలోకి ఈ సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. ఇంకా విశేషించి ఆకాశం నీలిరంగు కలిగినది. ఆ నీలిరంగు కనిపించేదే తప్ప ఉన్నది కాదు. రంగు లేని చోట కనిపించే రంగు నీలిరంగు. గుణరహితుడైనటువంటి విష్ణువు నీలిరంగు గలవాడు. విష్ణువు అంటే వ్యాపించేటువంటి వాడు. విష్ణువు యొక్క భార్య లక్ష్మి. ఆ లక్ష్మి ఇప్పుడు వచ్చింది ఇంటికి. అయితే ఆ లక్ష్మిని ఉద్ధరిస్తూ పరిపాలన నిర్వహించేటువంటి లక్షణం గలవాడు విష్ణువు అనమాట. సూర్యనారాయణుడు అయినాడు. అయితే ఆ సూర్యనారాయణుడు భోగాలకి ప్రతీక. మనం అలంకార ప్రియ విష్ణువు అంటుంటాం. భోగాలకి ప్రతీక. ఆ కావడం వలన భోగము అనేటువంటిది అనుభవించాలి అంటే అనుభవించడానికే సంపద. సంపదకంతటికీ భోగం అనుభవించడమే లక్ష్యమైతే ఆ భోగం అనేటువంటిది అనుభవించడానికి కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. ఆ ప్రాతిపదికల్లో మొదటిది ఆరోగ్యం. ఈ ఆరోగ్యం కలగడానికి మనకు కావాల్సింది అభ్యంగ స్నానం. భోగినాడు చేసేటువంటిది అభ్యంగ స్నానం. ఆ తర్వాత మనకు స్వామివారు చెప్పినట్లుగా క్రిములు మొదలైనటువంటి అనారోగ్యకారకములన్నింటినీ తొలగించేటువంటిది హోమస్వరూపమైనటువంటి హోమద్రవ్యం. ఆ తర్వాతి ప్రక్రియలో మనం సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు అనమాట. మనం ఎప్పుడు కూడా దానం చేసినటువంటి వాడికే అనుభవించే యోగ్యత వస్తుంది. ఆ దానం చేయడానికి సామాన్యమైన సమయాల్లో చేసే దానం కంటే పవిత్రమైన సమయాల్లో చేసేటువంటి దానం చాలా విశిష్టత కలిగినటువంటిది. ఆ కారణంగా మకర సంక్రాంతి నాడు పితృదేవతలను ఉద్దేశించి గుమ్మడికాయ, బంగారం, వచ్చినటువంటి ధాన్యాలు వీటన్నిటినీ కూడా దానం చేయడం అనేటువంటి ప్రక్రియ అక్కడ చేస్తున్నాం. ఈ దానం వలన అనుభవయోగ్యత వస్తుంది. అలాగా మనకు అన్నిటినీ కూడా గమనించినట్లయితే భోగానుభవానికి సంకేతమైనటువంటి అంశాలే దీంట్లో ప్రతి క్రియ కూడా ఉన్నాయి. అలాగే కనుమనాడు చేసేటువంటి ప్రక్రియలో కూడా కృతజ్ఞతారూపకంగా మనకు పంటకు కారణమైనటువంటి పశువుల్ని పూజిస్తున్నాం. పంటలో ఉండే పురుగుల్ని తినేసేటువంటి పక్షుల్ని పూజ చేస్తున్నాం. వాటికి ఏదైనా కాస్త తిండి పెడుతున్నాం. ఇలా అందరికీ పంచుకునేటువంటి స్థితి, బంధుజనై సహ భుక్తం అంటారు. అలా అందరికీ పంచుకుంటేనే మనకు అనుభవయోగ్యత వస్తుంది అనడానికి సంకేతమైన పండగ అని అనుకోవచ్చు. శ్రీనివాసరావు గారు, తెలుగు లోగిళ్లలోకి శుభం పూజించడానికి సంక్రాంతి లక్ష్మి అడుగు పెట్టింది. మరి ఈ పరిస్థితుల్లో పౌష్యలక్ష్మికి స్వాగతం పలకడే విషయంలో కానివ్వండి,
ఈ సంక్రాంతి అందించే నేపథ్యాంశాలను కానివ్వండి, ఈ తరం ఎటువంటి స్ఫూర్తిని అందుకోవాలి? కొత్తగా వింత పాతొక రోత అనే అభిప్రాయాన్ని పూర్తిగా మానాలి నేటి వాళ్ళు. పాత వాళ్ళు ఎందుకు అది చెప్పారని ఒకసారి కొద్దిగా బుద్ధి పెట్టి చూడాలి. కాస్త సూటిగా మాట్లాడితే కష్టం వచ్చినప్పటికీ కూడా ఒక్క మాటని మనం వినాలి. చెన్నై సూరి విద్యా బుద్ధులు రావాలి అని చెప్తాడు ప్రారంభంలో. ఈవేళ విద్య వస్తుంది, రెండోది అనుమానాస్పదంగా ఉంది. దానివల్ల ఎంత మటుకు మనకి తెలిసినటువంటి కనీస విజ్ఞానంతో ప్రాచీనుల్ని ఎక్కడ ఎప్పుడు ఎలా తిడదామా అనే ఆలోచనే తప్ప దాంట్లో ఎంత గొప్పదనం ఉందనేది గమనిద్దామనే ఊహ లేదు. నేలని అలా ఊరికే అలికేస్తే ఈ అలకబడ్డ నేల ఆకాశానికి సంకేతం. దాని మీద వేయబడ్డటువంటి ముగ్గు ఏదైతే ఉందో, ముగ్గు యజ్ఞంలో వేస్తారు, హోమంలో వేస్తారు, అన్ని చోట్ల వేస్తారు. భోజనం చేయడానికి ముందు, విస్తరి వేయడానికి ముందు నేలని శుభ్రం చేసి తడిగుడ్డతో ఆ మీదట ముగ్గు వేసి అప్పుడు విస్తరి వేస్తారు. అందుకే దానికి ముగ్గు కాదు, రంగవల్లిక అని పేరు. ఆకాశం మీద ఏ చుక్క అంటే నక్షత్రం, ఏ నక్షత్రం ఎక్కడుందో, ఏ గ్రహం ఎలా తిరుగుతుందో స్వచ్ఛంగా 9 చుక్కల ముగ్గుని తల్లి కూతురికి అడ్డంగా 3, నిలువుగా 3 వేసి ఈ 9 చుక్కల ముగ్గు నవగ్రహాలకి సంకేతం అని చెప్పేస్తుంది. ఖగోళ శాస్త్ర ఉపాధ్యాయుల మధ్యలో కనిపించే ఆ ఎర్ర కుంకుమతో నింపబడ్డ ఆ గడి సూర్యుడు, అదిగో అది చంద్రుడు, దాని కింద కుజుడు, ఇదిగో ఇటు వెళ్ళు వాడు బుధుడు, ఆ కింద గురుడు, ఆ ముందు కనిపించేవాడు శుక్రుడు, ఈ వెనక కనిపించేవాడు శని, ఇటు రాహువు, ఇటు కేతువు. చాలు. ఏ గ్రహం ఎటు తిరుగుతోందో చిన్న నేల మీద దాన్నే ఓ నల్లబల్లలా చేసి అమోఘంగా చెప్తోంది. దాని మీద గొబ్బెమ్మలు పెడుతున్నారు. గోపి బొమ్మలే గొబ్బెమ్మలు, గోపికా స్త్రీలు వాళ్ళు. అంచేతనే మధ్యలో గురుగులా చేసి పూలరేకులను పెడతారు. వాళ్ళందరూ సీమంతినులు, స్వచ్ఛమైన సువాసినులు. పెద్ద గొబ్బెమ్మ గోదాదేవి, చుట్టూరా ఉన్న చిన్న గొబ్బెమ్మలందరూ ఈవిడ ద్వారా కృష్ణ భక్తిని నేర్చుకున్నవాళ్ళు. అయితే గత డిసెంబర్ 16 నుంచి నిన్నటి వరకు, అంటే భోగి పండుగ వరకు వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించారు. మరి ఈ ధనుర్మాస ఉత్సవాలు అనుకున్న ప్రాధాన్యత ఏంటి? భోగి నాడు గోదా రంగనాథుల తిరుకల్యాణం నిర్వహించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమిటి? ఇవన్నీ చేసి మనం తెల్లవారుజామున ఏది వింటే రోజంతా మన చెవిని ఆనందింపజేస్తుంది లేదా బాధింపజేస్తుంది. పరమ పనికి మాలిన పాట ఒకటి కానీ విన్నట్టయితే రోజంతా చస్తాం అదే వినిపిస్తూ. అంచేతనే హరిదాసు స్వయంగా వచ్చి మొత్తం వాతావరణాన్నంతటినీ కూడా హరినాదమయం చేసి మనకి చేస్తాడు. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, అది భద్రం పశ్యేమ అక్షభిరీజత్రాః. స్వచ్ఛమైన నారదుడు ఎలా ఉంటాడో మనకి తెలియదు, కానీ ఆయన ఆ రూపంతో మనకు ఇక్కడ కనిపిస్తాడు. తల మీద పెట్టుకున్నటువంటి గిన్నె భూమికి సంకేతం. దాంట్లో మనం వేసేటటువంటి ధాన్యం భూమిలో వేయబడే విత్తనాలకి సంకేతం. ఆయన పేరు హరిభృత్యుడు కాదు, హరిదాసు. దాసు అంటే నిస్వార్థంగా సేవ చేసేవాడిని దాసుడు అంటారు. దాసోహం కోసలేంద్రస్య, ఇదిగో నాకు ఇది ఇయ్యి అని అడగడు ఆయన. నువ్వు ధాన్యం వేస్తే తీసుకుంటా, లేకపోతే వెళ్ళిపోతా అంటూ భజన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. స్వయంగా నారదుడిని చూస్తూ, నారదునికి ప్రతిబింబాయమానంగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తూ, అమోఘమైన హరినాదాన్ని వింటూ, కృష్ణభక్తిని స్వయంగా ఇక్కడ పరామర్శిస్తూ, ఇవన్నిటినీ కొద్ది ఆ దృష్టితో ఆలోచించి ఇంత గొప్ప పండుగని నేను చేసుకుంటున్నాను అనిగాని అనుకున్నట్టయితే ఈ పండుగని ఎవరూ విడువలేరు. జొన్నవిత్లి గారు, తెలుగుధనం మెండుగా నిండుగా ఉన్న పండుగ సంక్రాంతి. మరి ప్రకృతి తత్వానికి అతి దగ్గరగా ఉండే ఈ సంక్రాంతి పండుగ అందించే సందేశాలని మన నిత్య జీవితానికి ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి? నిత్య జీవితానికి ఏ విధంగా అనుసంధానించుకోవాలో చెప్పేదే ఈ సంక్రాంతి. సంక్రాంతిలో వారు తెలుసు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రపంచంలో ఉండే జీవులందరికీ కూడా వినిమయ ప్రజ్ఞ బాగా కలుగుతుంది అని జ్యోతిష్శాస్త్రం చెబుతూ ఉంటుంది. అయ్యా, బాగా వినియోగించుకునే ప్రజ్ఞ అంటే ప్రతి నెల కూడా సూర్యుడు ఏదో ఒక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ 30 డిగ్రీలు అయిపోయిన వెంటనే మళ్ళీ మారుతాడు. అలా ఈ సంక్రాంతి ఈ మకర రాశిలోకి రాగానే ఏం జరుగుతుందంటే జీవులందరికీ కూడా వినిమయ ప్రజ్ఞ బాగా పెరుగుతుంది. బాగా దేన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆ వినిమయ ప్రజ్ఞ జీవుల్లో అది ప్రారంభమైనప్పుడు వ్యక్తులతో ఎలా మెలగాలి, వస్తువులతో ఎలా మనం
మెలగాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవటం అంటే మనం అనుభవించటం కాదు, దాన్ని వృద్ధి చేయటం, దాన్ని ఉపయోగించి దాన్ని అది వృద్ధి అయ్యేలాగా చేయటం. అటువంటి విశేషమైనటువంటి ప్రజ్ఞ ఈ జీవులకు కలిగి వీళ్ళు ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త వస్తు సముదాయాన్ని కూడా, అంటే వృక్షాలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, వీటన్నిటినీ కూడా వృద్ధి చేసే విధంగా ప్రయత్నం ప్రారంభిస్తారు. అదంతా కూడా సంక్రాంతి పండుగ నుండే ప్రారంభమవుతుంది. పిచ్చుకలకి ధాన్యపు కంకులు కట్టడం, అంటే అవి వచ్చి వాటిని తిని పెడతాయి. తిని అవి గనక బలిష్టంగా ఉన్నట్టయితే ఈ చిన్ని పురుగులన్నీ కూడా ఉంటే అవి తినేసేస్తాయి. ఇళ్ల ముందు ఉండేటువంటి చిన్న పురుగులన్నీ వస్తుంటాయి. వీరు చెప్పారు క్రిములు, అవి మానవుడి యొక్క ఆరోగ్యాన్ని హరించేవి అని. కృమిని పిచ్చికి తినలేదు, ఎందుకంటే అది పరమ సూక్ష్మంగా ఉంటుంది. క్రిమి దానికి ఒక ఆకారం ఉంటుంది, ఆకారం ఉండేది ఇళ్లల్లో మట్టిలో పాకుతూ ఉంటుంది. అది ఈ పిచ్చుకలు గుంపులుగా వచ్చేసి ఈ వరికంకులకి ఆకర్షింపబడి ఇవి తిని వీటితో పాటు ఆ చిన్న క్రిములు ఉంటే వాటిని కూడా తినేసేస్తాయి. అలాగే ఈ గంగిరెద్దుని దాన్ని ఆదరించి దాన్ని తీసుకొచ్చినటువంటి వారికి కూడా వీరు దానాది కార్యక్రమాలు చేయటం వలన ఎద్దుని బాగా పరిపోషించాలి, పూజించాలి. ఎందుకనంటే దాని నుండి మనం పొలాలను దున్నుకుంటున్నాం, దానితో బండి కట్టి ఎరువు వేస్తున్నాం పంటకి, అక్కడి నుంచి ధాన్యపు రాసుల్ని ఆ బళ్ళ మీద తీసుకొస్తున్నాం, మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. మనం ఉపయోగించుకునే ప్రతిదాన్ని కూడా గౌరవించాలి, దాన్ని పరిపుష్టం చేయాలి, దాన్ని పూజించాలి అనే భావంతో చెట్టుకు కూడా నమస్కరించారు మన వాళ్ళు, పిట్టకి నమస్కరించారు, జంతువుకి నమస్కరించారు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే బాగా ఆలోచించి వివేకంతో వీళ్ళని మనం ఉపయోగించుకుంటున్నాం. మనకి ఉపయోగపడి మన జీవితం మహోన్నతంగా హాయిగా సాగటానికి వీరు ఉపయోగపడుతున్నారు కనుక వీరికి కృతజ్ఞతతో వీరిలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శిస్తూ, అంటే ఆ జీవిలో ఉండే ఆ పరమాత్మని దర్శిస్తూ ఆ జీవికి కూడా పరిపుష్టిని తుష్టిని కలిగించే విధంగా మనమేం చెయ్యాలి అని మొదలు పెట్టడమే ఈ సంక్రాంతి నుంచి ప్రారంభమవుతుంది. సుబ్రహ్మణ్యం గారు, ప్రకృతి పరమాత్మల ఆరాధనా పర్వంగా మనం ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాం. మరి ఈ పరిస్థితుల్లో మానవుల జీవన గతిని రీతిని మార్చే రీతిలో ఈ సంక్రాంతి పండుగ ద్వారా ఎలాంటి ముఖ్యమైన సందేశాలను అందుకోవాలి? అతి ముఖ్యంగా ఆ సంక్రమణం అంటే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడం, ఒక దాంట్లో ప్రవేశించడం. ఏ విధంగా అనుకున్నా మన సంపదను సమాజానికి సంక్రమింపజేస్తే సమాజం నుంచి మనకు వచ్చే ఆనందం వస్తుంది. ఆ మధ్యకాలంలో ఒక పరిశోధన చేశారు. ఈ కనుబొమ్మలకి వెనకాల భాగంలో ఉండే పీనియల్ గ్లాండ్ విడుదల చేసే ఒక హార్మోను మొట్టమొదట్లో దాని అవసరమే లేదు శరీరానికి అని నిర్ధారణ చేసుకున్నటువంటి వైజ్ఞానికులు తరువాతి కాలంలో అది ఆనంద రసాయనమని, ఆనందాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తోందని గుర్తించారు. అది ఎక్కువ ఉత్పత్తి కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా విస్తృతమైన పరిశోధనలు చేసి దానం, సేవ, సాముదాయక భజనలు లేక ప్రార్థనలు, అతి ముఖ్యంగా ధ్యానం, ఈ నాలుగింటి వలననే ఆ రసాయనం ఎక్కువ ఉత్పత్తి అవుతోంది అని గుర్తించారు. ఆ అంశాలకే మన వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. సంక్రాంతిలో జరిగేటువంటి ఆ స్థితి ఏమైతే ఉందో తన సంపాదనను సమాజానికి సంక్రమింపచేయటం అనేటువంటి స్థితి దీంట్లో గోచరిస్తుంది. మన పండుగల పరమార్థాన్ని, విశిష్టతని నేటి తరానికి, ముఖ్యంగా యువతరానికి అవగతం కావాలంటే ఎలాంటి ముఖ్యమైన సూచనలు పాటించాలి? ఏ దేశంలో చూసినా సరే తమ దేశీయమైన విద్యలను నేర్చుకుంటూనే ఈ ఆధునికమైన విద్యను కూడా కలిపి నేర్చుకునేటువంటి స్థితి గోచరిస్తుంది. విశేషించి తమ ప్రాచీనం నుంచి వచ్చేటువంటి విద్యలను కాపాడుకోవడం కోసం ఎక్కువ శాతాన్ని ప్రభుత్వం కూడా వెచ్చిస్తుంటుంది. అవన్నిటికీ దూరమైపోయిన దుస్థితి మనకు భారతదేశంలోనే కనిపిస్తుంది. చదువు అంటేనే ఆధునిక విద్య, లౌకికమైనటువంటి విద్యే చదువు అనేటువంటి ధోరణి వలన ఈ దురవస్థ వస్తుంది. ఉదాహరణకి మనకు ఆకాశంలో పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనిపిస్తాడు, అమావాస్య నాడు చీకటి కనిపిస్తుంది. ప్రత్యక్షమైన నిదర్శనం అక్కడ కనిపిస్తుంది. అయితే ఆ తిథులు అనేటువంటి వాటిని
గుర్తింపజేయడం మానేసి తేదీలను మాత్రమే గుర్తింపజేస్తున్నాం. తేదీలకి ఆకాశంలో ఏమీ కనిపించదు. అంటే మన ప్రాచీన విద్యలలో ఉండేటువంటి ప్రతి అంశము కూడా నిత్య జీవితంలో అనుభవాత్మకమైనటువంటి ఆనందాన్నిచ్చేదిగా ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఆధునిక విద్యలలో ప్రాచీన విజ్ఞానములు ఎక్కడెక్కడ కలుస్తాయో వాటినన్నిటినీ చిన్నప్పటి నుంచి బోధించడం అనే దానికి కంకణబద్ధులమై ఉంటేనే మన యొక్క ఈ జ్ఞానాన్ని మన తర్వాతి తరాలకు అందించగలుగుతాం. లేకపోతే అక్కడ స్కూల్లో చదువుకునే విద్యే గొప్పది, ఇంటి దగ్గర నువ్వు చెప్పేది తక్కువది అని వినడమే మానేసేటువంటి పరిస్థితి పిల్లవాళ్ళలోనూ, వాడికి చెప్పే తీరిక లేకపోవడం పెద్దవాళ్ళలోనూ ఉంటే తర్వాత తరానికి అందరం ఎలా కుదురుతుంది? అందువలన మన విద్యలను అంత సమాజానికి అంతటికీ కూడా అందించే దీక్ష పూనితే తప్ప మనం సమాజానికి వీటిలో గొప్పతనాలను అందించలేం. సంక్రాంతి పండుగ సంతోషాల విరిజల్లు, సంబరాల హరివిల్లు. ఎన్నో విశిష్ట వేడుకలతో తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి చేస్తోంది. రసరమ్యమైన రంగవల్లికల తెలుగువారి వాకిళ్లలో వెల్లివిరుస్తోంది. ఈ శుభకరమైన సిరుల సంక్రాంతి అందరి జీవితాల్లో నవ్యకాంతులు వెదజల్లాలని ఆకాంక్షిద్దాం. మరోసారి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం.